పెద్ద ఎత్తున లక్షలాది మందిని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసి వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించి రేషన్ కార్డులు ఇప్పించి బ్యాంకు లోన్లు ఇప్పించి ప్రభుత్వ పథకాలు అందజేసి పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీల మీద దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, మహిళల మీద మానభంగాలు చేయడము, మహిళలను ఎత్తుకెళ్ళపోవడము, మహిళలను మత మార్పిడి చేసి పెళ్లిళ్ళు చేసుకోవడము ఈరోజు బెంగాల్లో గత అనేక రోజులుగా నడిచింది. అందుకే ఈరోజు బెంగాల్ ప్రజలు ఏ రకంగా మమతా బెనర్జీకి టీఎంసీ పార్టీకి మరి గుణపాఠం నేర్పారో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా ఒక కేరళ తప్ప పూర్తిగా కనుమరుగైపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏ రకంగా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఎందుకంటే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పరిపాలించాలి. ఈరోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి తమిళనాడులో కానీ, ఈరోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి పశ్చిమ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ అనేక సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ రాజకీయాలు చేసింది. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఏ రకంగా తుడిచిపెట్టకపోతుందో మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు మరి రోజు రోజుకు కుంచుకుపోతూ ఉంది. మరొక దిక్కు దేశ ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ బలపడడం కోసం చర్యలు తీసుకుంటాము. మరి ముఖ్యంగా మూడోసారి అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి తప్పకుండా ఈ ఫలితాలు తెలంగాణ మీద ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా ఐక్యమత్యంగా మేమందరం కష్టపడి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము. ఈ ఎన్నికల నేపథ్యంలోనే, ఈ ఫలితాల నేపథ్యంలోనే, ఈ ఉత్సవాల నేపథ్యంలోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గడ్డ మీదకి వస్తూ ఉన్నారు.